పొరపచ్చాలు తొలగిపోయాయా? ట్రంప్ మోదీ మధ్య మళ్లీ స్నేహం వెల్లివిరిసిందా? దూకుడు తగ్గించి కలిసి పనిచేసే దిశగా అడుగులు పడ్డాయా? భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల పునరుద్ధరణకు మళ్లీ అవకాశం వచ్చిందా? మోదీ కూడా కాస్త పట్టు సడలించి చర్చలకు పచ్చజెండా ఊపారా? కాలచక్రం గిర్రున తిరిగింది. నిన్న కారాలు మిరియాలు నూరుకున్న దేశాలు ఇప్పుడు మైత్రి హస్తాలను అందుకునేందుకు సిద్ధమయ్యాయి. జోహువా సోహువా, జరిగింది మర్చిపోదాం, భవిష్యత్తుకు పూలబాట వేసుకుందాం అని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు తీర్మానించుకునే టైం వచ్చింది. టారిఫ్ పెంపులపై రాద్ధాంతం కంటే రేపటి వాణిజ్యంపై దృష్టి పెట్టడం ఉత్తమమని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. పక్షం రోజుల క్రితం ట్రంప్ నిర్ణహేతుకమైన చర్యలకు దిగడంతో భారత్ అమెరికా సంబంధాల్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ పై ఆయన ఆరోపణలు సంధించారు. భారత్ నుంచి దిగుమతులపై 50% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్ లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమైన మాట వాస్తవం. భారత్, చైనా, రష్యా ఒక తాటి మీదకు వచ్చేందుకు కూడా ట్రంప్ విధానాలే కారణమని చెప్పాలి. షాంఘై సదస్సు సూపర్ సక్సెస్ కావడంతో అమెరికాలో భయం మొదలైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనా చీకటి వలయంలోకి భారత్ వెళ్లిపోయిందని ట్రంప్ వాదించినా కూడా కళ్లెదుటే కనిపిస్తున్న మార్పును ఆయన కాదనలేకపోయారు. అమెరికాను నిలువరించే చర్యలకు 3 దేశాలకు ప్రయత్నిస్తాయని తెలిసిన తర్వాత ఆ దేశం కాస్త వెనక్కి తగ్గినట్లే ఉంది. ఈ మధ్య కాలంలో మనం చాలా రష్యా వెళ్ళొచ్చారు మన ప్రతినిధులు, జయశంకర్ వీళ్ళంతా అక్కడ పుటిన్ని కలవటం, పుటిన్ మళ్ళీ ఈ సంవత్సరం చివరిలో భారతదేశానికి వస్తానంటూ రావటం, వచ్చే అవకాశం ఉండటం. సో ఇవన్నీ పరిణామాలు. దాంతోపాటు మన ఏదైతే ఎగుమతులు మనం కోల్పోయామో అమెరికాకి, ఈ టారిఫ్ల వల్ల కోల్పోయే అవకాశం ఉన్న ఎగుమతులు రష్యా తను కొంత కంపెన్సేట్ చేసుకుంటారు, కొంత ఆహార ఉత్పత్తులు లాంటివి నేను కొనుక్కుంటాను, అంటే రొయ్యలు లాంటివి కానీ ఇట్లాంటివి కొనుక్కుంటాను అనేది కొంత ముందుకు రావటం, ఆ మేరకు తను మన స్నేహబంధం మరింత బలపడటం కూడా జరుగుతూ వచ్చింది. అది కొంత ఒక పరిణామం. మన భారతదేశం అమెరికాలో కోల్పోయిన వ్యాపారాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా కొంత విజయం సాధించినట్లే. ఇప్పుడిప్పుడే ట్రంప్ దారికి వస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తమ పరిపాలనా విభాగం చర్చలు జరుపుతోందన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. త్వరలోనే మిత్రుడు మోదీకి ఫోన్ చేస్తానని, ఇండియాతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతానని, ట్రేడ్ డీల్ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానంటూ ట్రంప్ పోస్టులు పెట్టారు. ట్రంప్ ప్రతిపాదనలపై ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. భారత్, అమెరికా సహజ మిత్రులని ఆయన వ్యాఖ్యానించారు. భారత్, అమెరికా భాగస్వామ్యంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వాణిజ్య చర్చలు దోహదం చేస్తాయని మోదీ చెప్పారు. వీలైనంత త్వరగా వాణిజ్య చర్చలను విజయవంతం చేయడానికి తమ బృందాలు ప్రయత్నిస్తాయన్నారు. ట్రంప్తో మాట్లాడేందుకు తాను సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నానన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం తామిద్దరూ పనిచేయబోతున్నామని మోదీ చెప్పుకున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి వెళ్ళిన మోడీ జీతో సమావేశమయ్యారు. జీతో చాలా చర్చలు జరిగినాయి. ఆ సందర్భంగా ఇద్దరు ప్రకటనలు చేశారు. బాగా సన్నిహించి వస్తుంది అనుకున్నాం. అలాగే సరిహద్దు వివాదాలు కూడా పరిష్కారం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలై జరుగుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంలో మళ్ళీ మనం యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. చైనాతో ట్రంప్ తీసుకున్న యూటర్న్ వల్ల భారతదేశానికి మళ్ళీ దగ్గర అవటానికి, చైనాకి మళ్ళీ భారతదేశం కనుక మళ్ళీ అమెరికాకి దగ్గర అవటానికి ఎక్కువ ప్రయత్నం చేసి గతంలో లాగా అంత డీప్గా వెళ్తే సహజంగానే అమెరికా మనల్ని చైనాకి వ్యతిరేకంగా ఉండమని అడుగుద్ది ఫ్లాట్లో కానీ ఇది. కాబట్టి అప్పుడు మనం చైనాతో ఇప్పుడు దాకా మన కొద్ది కాలం పాటు ఏర్పరచుకున్నటువంటి స్నేహబంధం పట్ల యూటర్న్ తీసుకోవాలి. ఇది మన అవకాశవాదం అనేది అదే ప్రమాదం ఉంది. ప్రజలు కూడా దీన్ని కొంత జీర్ణించుకోలేరు. కాబట్టి ఓవరాల్ గా మనం కూడా కొంత ఇబ్బందులు ఉన్నాం చైనా విషయంలో. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం, ఇప్పుడు దాకా నెలకొల్పుతో వస్తున్నటువంటి స్నేహాన్ని కాదనుకోవడం అంటే అదొక యూటర్న్ అవుద్ది. కాబట్టి ఇవన్నీ
ప్రశాంతకంగానే ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మోడీ కూడా ఓకే అన్నారండి ఈ స్నేహానికి, ట్రంప్ చాచల స్నేహస్థానికి. ఏదైనా మన అవసరాలు ఉన్నాయి కానీ అమెరికాతో ఇప్పుడు ఈసారి మాత్రం స్నేహబంధాన్ని ఆచితూచి అమెరికాతో ఉండాలి. మరీ ఎక్కువగా అమెరికాతో అట్టకైతే అది ఖచ్చితంగా ఏంటంటే మనం నిలకడ లేని దేశంగా, నిలకడ లేని విదేశాంగ విధానంగా మందు కూడా మిగిలిపోద్ది. వాస్తవానికి భారత్ అమెరికా 6వ దశ వాణిజ్య చర్చలు ఆగస్టులో జరగాల్సి ఉంది. ట్రంప్ ప్రకటించిన 50% సుంకాలపై భారత్ ఆగ్రహం చెంది చర్చలను వాయిదా వేసింది. ఇప్పుడు సుహృద్భావ వాతావరణం ఏర్పడటంతో చర్చలు మళ్లీ పట్టాలెక్కబోతున్నాయి. అక్టోబర్ ఆఖరుకు ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఎదురుచూస్తున్నారు. కోట్లాది మంది భారతీయ రైతుల జీవనోపాధికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలకు మాత్రం భారత ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదు. మరోపక్క మొక్కజొన్న, సోయాబీన్స్, యాపిల్స్, బాదం, ఇథనాల్ లాంటి వాటిపై సుంకాలు తగ్గించేందుకు సైతం ఇండియా ఒప్పుకోకపోవచ్చు. రైతులు, జాలర్లు, గొర్రెల కాపర్ల సమస్యలపై భారత్ ఎన్నటికీ రాజీ పడదని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ కుండబద్దలు కొట్టారు. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్తో వాణిజ్య ఒప్పందాల అంశంలో కూడా వాటి జోలికే వెళ్లలేదు. మరి ఇకనైనా అమెరికా ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలకు స్వస్తి చెబుతుందో లేదో చూడాలి.